క్వశ్చన్ చూడండి 236. ఇక్కడ కూడా ఫిగర్ ఉన్నది, ఈ ఫిగర్ పడట్లేదు ఎందుకో. ద డిస్టెన్స్ ఇన్ ద డయాగ్రామ్ ఈజ్, ఈ డయాగ్రామ్లో డిస్టెన్స్ అడుగుతున్నాను. ఫస్ట్ డయాగ్రామ్ ఇస్తుంది చూడండి. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ రెండు రేస్ ఉన్నాయి. వన్ ఈజ్ వాట్ హియర్ ఇన్సిడెంట్ రే లైక్ దిస్. సో దిస్ ఈజ్ వాట్ ఐ. నెక్స్ట్ వన్ ఇక్కడ పర్పెండిక్యులర్ గీసినప్పుడు, ఇక్కడ పర్పెండిక్యులర్ కనుక గీసినట్టయితే, ఈ పర్పెండిక్యులర్ కనుక గీస్తే పర్పెండిక్యులర్ దగ్గరగా వంగింది, లైట్ రే ఇట్లా వెళ్తుంది. దిస్ ఈజ్ వాట్ ఆర్. ఇప్పుడు ఇంకొక లైట్ రే అంటే ఇట్లా వెళ్ళింది కదా, ఇక్కడ పర్పెండిక్యులర్ గీసిన దాని గుండా వెళ్ళింది కదా, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర టచ్ అయింది కదా, ఇది ఇంకొక రే అనేది ఎట్లా వెళ్ళింది అంటే ఈ పాయింట్ గుండా టచ్ అవ్వకుంటూ వెళ్ళింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఎక్స్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ డిస్టెన్స్ని ఏమంటారు అంటున్నాడు. ఏమంటారు, మనం ప్రాక్టికల్ చేసినాం కదా, దీన్ని ఏమంటారు, వర్టికల్ షిఫ్ట్ అంటారు. ఏమంటారు, వర్టికల్ షిఫ్ట్ అని అనడం జరుగుతుంది. వర్టికల్ షిఫ్ట్ గ్లాస్లో నుంచి చూసిన డిస్టెన్స్కి, రిఫ్రాక్షన్ తర్వాత అయిన డిస్టెన్స్కి, నార్మల్ డిస్టెన్స్కి మధ్యలో ఉన్న అంటే రెండు రేస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఏమంటారు, వర్టికల్ షిఫ్ట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 237 క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ సెటప్ ఫర్ ట్రేసింగ్ ద పాత్ ఆఫ్ ఎ రే లైట్ త్రూ ఏ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్. రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్లోని కనుక తీసుకున్నట్టయితే, రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్లో నుంచి కనుక తీసుకున్నట్టయితే ఏది సరి అయినది అంటున్నాడు. ఏది సరి అయినది అంటున్నాడు. సో ఏది సరి అయినది అని అంటే, మనము గ్లాస్ స్లాబ్ కనుక తీసుకున్నట్టయితే గ్లాస్ స్లాబ్లోనికి వెళ్ళేటప్పుడు సో మనకు ఏ విధంగా ఉండాలి, లంబానికి దగ్గరగా ఉండాలి. ఓకేనా. సో రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్లో సో మనకు ఈ యొక్క లైట్ రే యొక్క యారో మార్క్ ఎటువైపు చూపిస్తున్నట్టుగా ఉండాలంటే టువర్డ్స్ ఎయిర్ వైపుగా చూపిస్తున్నట్టు ఉండాలి. టువర్డ్స్ ఎయిర్ వైపుగా చూపిస్తున్నట్టు ఉండాలి. ఓకే. సో ఆ ఫిగర్ లేదు సరిగ్గా, నా దగ్గర లేదు అందుకే చెప్పట్లేదు. సో నెక్స్ట్ ఇది కూడా ఫిగరే ఉన్నది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిప్రజెంటేషన్, దాన్ని కూడా వదిలిపెట్టండి. నెక్స్ట్ 239 క్వశ్చన్ చూడండి. ద నెట్ యాంగులర్ డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై ఏ ప్యారలల్ సైడెడ్ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ ఆన్ ఎన్ ఎమర్జెంట్ రే ఆఫ్ లైట్ ఈజ్ ఆల్వేజ్. సో ఎమర్జెంట్ రే ఆఫ్ లైట్ ఏమవుతుంది అంటున్నాడు, దేని మీద డిపెండ్ అవుతుంది, దేని మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఇవి యాంగిల్స్ ఇచ్చినాడు, ఇంకొకటి డిపెండ్స్ ఆన్ ద థిక్నెస్ అని ఇచ్చినాడు. కాబట్టి డిపెండ్స్ ఆన్ ద వాట్ లైట్ రే అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై ద గ్లాస్ స్లాబ్ దేని మీద డిపెండ్ అవుతుంది, యాంగిల్స్ ఫార్మ్డ్ బై ద లైట్ రే ఆఫ్ లైట్ అండ్ ద నార్మల్ టు ద గ్లాస్ స్లాబ్, ఇన్సిడెంట్ రేలు మరియు సో మనకు the net angular diagram produced by, సో ఇన్సిడెంట్ రేస్ మరియు ఎమర్జెంట్ రేస్లు ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి కాబట్టి వాటి మధ్య ఎట్లాంటిది నెట్ యాంగులర్ డీవియేషన్ అనేది ఉండదు. కాబట్టి మనకు నెట్ యాంగులర్ డీవియేషన్ 0 రావాలి. నెట్ యాంగులర్ డీవియేషన్ ఎంత రావాలి, 0 రావాలి. 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ 240 క్వశ్చన్. Which of the following is not an application or consequence of total internal reflection? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లు దేని వల్ల ఏది కాదు ఇందులో అంటున్నాడు. స్పార్క్లింగ్ ఆఫ్ డైమండ్ ఓకే, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ఓకే, మిరేజ్ ఓకే, బ్లూ కలర్ ఆఫ్ స్కై అనేది దేనివల్ల, ఈ బ్లూ కలర్ ఆఫ్ స్కైని కనుక మనం తీసుకున్నట్టయితే బ్లూ కలర్ ఆఫ్ స్కై దేనివల్ల వస్తుంది, ఇది స్కాటరింగ్ ఆఫ్ లైట్. దేనివల్ల వస్తుంది, స్కాటరింగ్ ఆఫ్ లైట్. మిగతా అన్నీ కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. కాబట్టి ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనే, ఆప్టికల్ ఫైబర్ టోటల్ ఇంటర్నలే, మిరేజ్ టోటల్ ఇంటర్నే. కానీ బ్లూ కలర్ ఆఫ్ స్కై అనేది మాత్రము స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 241 క్వశ్చన్ చూడండి.